ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. అధ్యాపన శాస్త్రం పోటీ పరీక్షల ప్రత్యేకం విద్యా దృక్పథాలు తెలుగు మరియు సంస్కృత అకాడమీ అనే ఈ పుస్తకంలో సమ్మిళిత విద్యను గురించి చూస్తున్నాం కదా. పార్ట్ 2 ఈ వీడియో. సమ్మిళిత విద్యా భావన గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సమ్మిళిత విద్యా భావన క్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. దాని అభివృద్ధిని ఈ క్రింది నమూనాలో సూచించవచ్చు. సమ్మిళిత విద్య భావన అనేది క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చిందనమాట. ఫస్ట్ ఏంటి? సాంప్రదాయ భావన. తర్వాత వచ్చిన భావన ఏంటి? వైద్య నమూనా. మూడవది సామాజిక నమూనా. ఈ సమ్మిళిత విద్యా భావన అనేది క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. దాని అభివృద్ధిని క్రింది నమూనాలో సూచించవచ్చు. సాంప్రదాయ నమూనా ట్రెడిషనల్ మోడల్, వైద్య నమూనా మెడికల్ మోడల్, సామాజిక నమూనా సోషల్ మోడల్ అనే 3 నమూనాలుగా ఉందన్నమాట. ప్రస్తుతం ఉన్నదేంటి? సామాజిక నమూనా. ఇంతకు పూర్వం ఉన్నవి సాంప్రదాయ నమూనా, వైద్య నమూనా. వాటి గురించి డిస్కస్ చేద్దాం. ప్రత్యేక అవసరాలు గల పిల్లలుగా వికలాంగులను మాత్రమే గుర్తించడం జరిగింది. సాంప్రదాయ నమూనాలో ఇలాంటి పిల్లలు ఉండడం తల్లిదండ్రుల శాపంగా భావించేవారు. సమాజం కూడా వారిని చులకనగా చూసేది. వీరు చదువు నేర్చుకొనడానికి పనికిరాని వారుగా భావించేవారు. సాంప్రదాయ నమూనాలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలుగా వికలాంగులను మాత్రమే గుర్తించడం జరిగింది. సాంప్రదాయ నమూనాలో ఇలాంటి పిల్లలు ఉండడం తల్లిదండ్రుల యొక్క శాపంగా భావించేవారు. సమాజం కూడా వారిని చులకనగా చూసేది. వీరు చదువు నేర్చుకోవడానికి పనికిరాని వారుగా భావించేవారు సాంప్రదాయ నమూనాలో, ట్రెడిషనల్ మోడల్లో. నెక్స్ట్ ఏంటి? వైద్య నమూనా. వైద్య నమూనాలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి వారి వైకల్యాలను అధిగమించి సాధారణ జీవితం గడపడానికి వీరికి ప్రత్యేక సదుపాయాలు కల్పించవలననే భావించడం జరిగింది. వైద్య నమూనాలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి వారి యొక్క వైకల్యాలను అధిగమించి సాధారణ జీవితం గడపడానికి వీరికి ప్రత్యేక సదుపాయాలు కల్పించవలనని వైద్య నమూనాలో భావించడం జరిగింది. అదేవిధంగా వీరు విద్య గడపడానికి ప్రత్యేక పాఠశాలలు అవసరమని వైద్య నమూనాలో భావించడం జరిగింది. ప్రస్తుత ఆధునిక భావన ఏంటి? సామాజిక నమూనా. ఈ నమూనా ప్రకారం వీరిని సమాజం నుంచి కానీ విద్యా వ్యవస్థ నుంచి కానీ వేరు చేయవలసిన అవసరం లేదు. ఈ ఆధునిక భావన ఏంటి? సమ్మిళిత విద్యలో ఆధునిక భావన సామాజిక నమూనా. ఈ సామాజిక నమూనా ప్రకారం వీరిని సమాజం నుంచి కానీ విద్యా వ్యవస్థ నుంచి కానీ వేరు చేయవలసిన అవసరం లేదు. ఇలాంటి వారికి భౌతికపరమైన అడ్డంకులను తొలగించి వారి పనులు వారు చేసుకొనుటకు వీలుగా ఉపకరణాలను సమకూర్చుతూ చాలా వరకు సమాజంలోని అన్ని కార్యక్రమాలలో పాల్గొనేటట్లు పాఠశాలకు హాజరయ్యేటట్లు చేయవచ్చును. అయితే ఇలాంటి వారికి భౌతికపరమైన అడ్డంకులన్నింటిని తొలగించేసి వారి పనులు వారు చేసుకోవడానికి వీలుగా ఉపకరణాలను సమకూర్చుతూ చాలా వరకు సమాజంలో అన్ని కార్యక్రమాలలో పాల్గొనేటట్లుగా పాఠశాలకు హాజరయ్యేటట్లు చేయవచ్చు. మిగిలిన కొందరికి మాత్రమే వ్యక్తిగత సహాయం అవసరమవుతుంది. కొంతమందికి మాత్రమే వ్యక్తిగత సహాయం అవసరమవుతుంది. పాఠశాలలో చేరిన వారందరూ పాఠశాల కార్యక్రమాలలో పాల్గొనడానికి వారికి అనుగుణంగా కరిక్యులం, పద్ధతులు, మూల్యాంకన విధానాలను మార్చవలసిన అవసరం ఉంటుంది. పాఠశాల కార్యక్రమాల్లో పాల్గొనడానికి వారికి అనుగుణంగా కరిక్యులం, పద్ధతులు, మూల్యాంకన విధానాలను మార్చవలసిన అవసరం ఉంటుందన్నమాట వాళ్ళకి అనుగుణంగా. నెక్స్ట్, ప్రత్యేక అవసరాలున్న పిల్లలని ప్రత్యేక పాఠశాలలకు పంపకుండా సాధారణ పిల్లల నుంచి వేరు చేయకుండా వారితో కలిసి విద్యను అభ్యసించడానికి వీలుగా పాఠశాలల భౌతిక పరిసరాలను, విద్యా కార్యక్రమాలను మార్చుకొని విద్యనందించే పాఠశాలలే సమ్మిళిత విద్యను అందించేవి పాఠశాలలు. ఇక్కడేంటి? ప్రత్యేక అవసరాలున్న పిల్లలని ప్రత్యేక పాఠశాలలకు పంపకుండా సాధారణ పిల్లల నుంచి వేరు చేయకుండా ఈ సాధారణ పిల్లలతో పాటుగా కలిసి విద్యను అభ్యసించడానికి వీలుగా పాఠశాలల భౌతిక పరిసరాలను, విద్యా కార్యక్రమాలను మార్చుకుని పాఠశాలల యొక్క భౌతిక పరిసరాలను అంటే పాఠశాలలో ఉన్న కొన్ని పరిసరాలను, విద్యా కార్యక్రమాలను మార్చుకుని విద్యను అందించే పాఠశాలలే సమ్మిళిత విద్యను అందించే పాఠశాలలు. పాఠశాలను సమ్మిళిత విద్యను అందించే పాఠశాలలుగా తీర్చిదిద్దడానికి
పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజంలో నైపుణ్యం గల వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి సమిష్టిగా అవసరమైన భౌతిక మానవ వనరులను సమకూర్చుకోవాలి. అయితే ఇక్కడ పాఠశాలని సమ్మిళిత విద్యగా అందించడంలో ఒక్కరి పాత్ర ఉంటుందా? ఒక్కరి పాత్ర ఉండదు. సమ్మిళిత విద్యను అందించే పాఠశాలలుగా తీర్చిదిద్దాలంటే పాఠశాల ఉపాధ్యాయుల పాత్ర ఉంటుంది, తల్లిదండ్రులు, సమాజంలోని నైపుణ్యం గల వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిపి సమిష్టిగా కృషి చేయాలన్నమాట. అవసరమైన భౌతిక మానవ వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇది సమ్మిళిత విద్య భావన గురించి.